కొంచెం పెట్టుకున్నాను నెట్టుకోమాక. తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. రచన కొద్దిగా అన్నం కొంచెం థ్యాంక్స్ చెప్పాను. భద్రంగా మనం చేసుకొచ్చాము అదే కదా. ప్రసాద్ ఎలా ఉన్నారు? నా దాంట్లో కొంచెం ముందు సూపు తగ్గింది నీకు. అక్కర్లేదా? నుంచి సాయంత్రం 8 గంటల వరకు 5 మండలాల్లో ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గిరిజన గ్రామాలలో గౌరవ కలెక్టర్లు, గౌరవ ఎస్పీలు, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, స్థానిక శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ గారు, ఇంకా ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినవి శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఈ 16 నెలలలో అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడికి భరోసా ఇచ్చే దాంట్లో, పేదవాడికి భద్రతను కల్పించే దాంట్లో ఎక్కడ రాజీ పడకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏవైతే ఇచ్చారో వాటిని తగ్గించకుండా అవసరమైతే కొన్ని చోట్ల పెంచి గతంలో లేని కార్యక్రమాలను కూడా, ఉదాహరణకి పేదవాళ్ళ పిల్లలకి డైట్ ఛార్జీలు ఇచ్చే దాంట్లో కానీ, పేదవాళ్ళ ఆడబిడ్డల కూతుళ్ళకి కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చే దాంట్లో కానీ మా మేనిఫెస్టోలో పెట్టకపోయినా పేదవాళ్ళకి మంచి జరిగే దాంట్లో ఆర్థికంగా ఇబ్బంది ఉన్న దాంట్లో ఎసులుబాటు చేసుకొని ఏది ఫస్ట్ ప్రయారిటీ, ఏది సెకండ్ ప్రయారిటీ నిర్ణయించుకొని ఈ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అది 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ మొద్దు కావచ్చు, ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం కావచ్చు, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మంచి వైద్యం చేయించవచ్చు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, లేకుంటే రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 4000 ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి కల్పించే దాంట్లో, వారికి భద్రత కల్పించే దాంట్లో సుమారు
5 లక్షల రూపాయల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లు ఈ నిరుద్యోగ యువతకి సపోర్ట్ చేయడానికి ఇచ్చే కార్యక్రమం కావచ్చు. అదే రకంగా అర్హులైన వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు కావచ్చు. నిరుద్యోగ యువతకి సుమారు 57,625 ఉద్యోగాలు గతంలో ఇచ్చాం. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇవ్వబోతున్నాం. వీటితో పాటు ధరణి సామాన్య ప్రజలని, భూములున్న ఆసాములని అభద్రతకి గురి చేసి, భయభ్రాంతులకి గురి చేసి, నిద్రలు లేని రాత్రులను కల్పించిన ఆ ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి ఇంటి చుట్టముల ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చుకొని అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ వాటి ఫలితాలని ఈ గిరిజన ప్రాంతంలో ఎలా అందుతున్నాయో తెలుస్తూ చివరికి సన్నబియ్యం, ఉగాది నుంచి సన్నబియ్యం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతి మీకు తెలుసు. ఈరోజు నేను ఒక ఆడబిడ్డ ఇంట్లో సన్నబియ్యం భోజనం ఆడబిడ్డ పిలిస్తే తినడానికి పోయినా ఆ ఆడబిడ్డ ఆనందం, సంతోషం వర్ణాతీతం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇంత స్వేచ్ఛ, ఇంత భద్రత, పేదవాళ్ళ పట్ల ప్రేమ, అభిమానం ఉంటుంది అనటానికి నిదర్శనం ప్రత్యక్షంగా ఇవాళ ఈ గిరిజన ప్రాంతంలో చూశారు. అదేవిధంగా ఏదైతే గడిచిన వారంలో కాశ్మీర్లో జరిగిన సంఘటన పట్ల కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ, పార్లమెంటు ఫ్లోర్ లీడర్ మా నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, అదే రకంగా పూర్తి మద్దతు కేంద్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాశ్మీర్లో జరిగిన దుండగులు చేసిన అరాచకాన్ని పట్ల రాష్ట్ర ప్రజలకి, కాశ్మీర్ ప్రజలకే కాదు యావత్ దేశ ప్రజలకి, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం తెలియజేసే సందర్భం గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము కూడా ఆ క్యాండిల్ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేశాం. దీంతో పాటు ఏదైతే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేపడుతుందో కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు, పార్టీలకి, మతాలకి, కులాలకి అతీతంగా భారతదేశ పౌరులకి పూర్తి మద్దతు ఇచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని గౌరవ మా నాయకులు, ప్రతిపక్ష కేంద్రంలో పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఈరోజు అనేక సమావేశాలు పెట్టి రాబోయే రోజుల్లో ఏదైనా విపత్తు పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో మాకు కూడా ట్రైనింగు నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఇవ్వటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పూర్తి మద్దతు ఇస్తుంది అని మా నాయకులు గతంలో చెప్పడం జరిగింది. దానికి పూర్తిగా మేమందరం కూడా ఆ దిశలో పయనిస్తున్నామని తెలుపుతూ ముగిస్తున్నాం.